సో, వెల్కమ్ టు దాసరి కవిత బ్లాగ్, దాసరి కవిత స్టోరీస్ 2 ఛానెల్లున్నాయి గదా! మీకు తెలిసిన విషయమే. సో, అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. సో, చాలా రోజులయింది. చాలా గ్యాపొచ్చింది. అంటే వ్లాగ్స్ వీడియోస్ చేయక. సో, అందుకే మళ్ళీ వచ్చేసినా మీ ముందుకి. ఇంకా కంటిన్యూ‌గా వీడియోస్ వస్తుంటాయి. సో, ఎందుకు నేను వీడియోస్ చేయలేదు. నెక్స్ట్ ఈ బ్లాగ్ కాకుండా నెక్స్ట్ బ్లాగ్‌లో గూడా చేస్తా. ఈ బ్లాగ్‌తో పాటు ఆ బ్లాగ్ కూడా చూడండి. నచ్చితే లైక్ జేయండి. సో, ఇది ఎవరికైనా యూజ్ అయితుందనుకుంటే షేర్ చేయండి. నేనైతే ఈరోజు ముఖ్యంగా మాట్లాడేకొచ్చిన టాపిక్ ఏందంటే, సో, నా నేతన్నలు అంటే చేనేతల గురించి మాట్లాడడానికొచ్చిన. చేనేతలంటే ఒక్క మా క్యాస్టే గాదు. సో, దాంట్లో 16 తెగలు ఉంటాయి మా చేనేతలు. వాటితో పాటు సో, నేతన్న అంటే మగ్గం నేసేవాళ్ళు. అంటే మగ్గం నేర్చుకొని ఆ వృత్తి మీద బతికే వాళ్ళు చాలా అంటే నేతన్న అంటే కులం కాదు. అన్ని కులాలు కలిపి ఒక నేతన్న అని నేను చెప్తా. ఎందుకంటే చాలా మంది ఆ మగ్గాల వృత్తిలోనే ఉంటున్నారు కాబట్టి. సో, నేతన్నల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మొన్న మేనిఫెస్టోలో గూడా ఇది పెట్టినానన్నమాట ఎలక్షన్ టైమ్‌లో. సో, ఈ మధ్య కాలంలో నేను నేతన్న గురించి ఎక్కడ మాట్లాడలేదుగా. సో, ఈరోజైతే మాట్లాడదాం అనుకుంటున్నా. టాపిక్ ఏందంటే మా నేతన్నల గురించి ఏం మాట్లాడాలనుకున్నానంటే సో, మన కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్‌కి మేనిఫెస్టో పెట్టింది గదా! సో, ఆ మేనిఫెస్టోలో నేతన్నలకి ఏం పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు గదా! సో, కరెంటు ఉచితం అన్నారు గదా! సో, వాటి గురించి మాట్లాడబోతున్నా. సో, వాటి గురించంటే మన వాటి గురించనే ముందు ఎవరి గురించి మాట్లాడాలంటే మన కదిరి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలి. కదిరి ఎమ్మెల్యే గారి గురించి నీకేం సంబంధం? నీకేం అనుకోవద్దండి. సో, సంబంధం ఉంది. లింక్ ఉంది. అదేందంటే మన మొత్తం ఓల్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 175 సీట్లకు గాను సో, కూటమి తరపు నుంచి ఒక సీటు కదిరి ఎమ్మెల్యే గారికొచ్చింది. కదిరి ఎమ్మెల్యే గారు చేనేత బిడ్డ, ముద్దు బిడ్డ అన్నమాట. చేనేత బిడ్డ అన్నమాట. సో, ఈ 175 సీట్లలో ఒక్కగానొక సీటొచ్చింది గదా! సో, ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా ఏం జరుగుతుంది ఏమని చూస్తున్నానన్నమాట. సో, దాదాపు ఒక 4 నెలల నుంచి చూసుకుంటే కదిరి నుంచి కందుకుంట వెంకట సారీ కదిరి నుంచి మన ఎమ్మెల్యే గారు మన ధర్మవరంకి రావడం, పోవడం ఇలా జరుగుతుందనమాట. సో, ఇలా ఆయన ఎందుకొస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు అని నేను గూడా చూస్తున్నాననమాట. సో, మా చేనేత ముద్దు బిడ్డే కదా! వస్తున్నారు, పోతున్నారు అంటే చేనేతల కోసం ఏదైనా చేయడానికొస్తున్నారేమో అని నేను గూడా అనుకున్నాననమాట. సో, అందుకే నేను మనం ముందుగా ఏదైనా మాట్లాడితే బావుండదు గదా! ఏదన్నా ఉంటే మాట్లాడాలా. ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు నేతన్నల గురించి టాపికొచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా గాబట్టి, ఈ మధ్య నేను కొంతమంది నేతన్నలను కలవడం జరిగింది. సో, దాని గురించి నెక్స్ట్ చెప్తా. ఇదే వీడియోలో కంటిన్యూ చూడండి. సో, కదిరి ఎమ్మెల్యే గారి గురించి నేనేం చెప్పబోతున్నానంటే, సో, ఆయన వస్తున్నాడు, పోతున్నాడు. అన్ని కార్యక్రమాలకి విజిట్ అవుతున్నారు, పోతున్నారు. కొంతమంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు గదా! సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఆయన వస్తున్నాడు, పోతున్నాడు. వస్తున్నారు, పోతున్నారు. కానీ మన ధర్మవరం నేతన్నలకి జరిగినదైతే ఏమీ లేదనమాట. అంటే వస్తున్నారు, పోతున్నారు అంతే గాని స్పెషల్‌గా మన ధర్మవరం వాళ్ళ కోసం, నేతన్నల కోసం ఆయన ప్యాకేజ్ తెచ్చినదేం లేదు. చేసినదేం లేదు. వస్తున్నారు, పోతున్నారు. అంటే కార్యక్రమానికి విజిట్ అవుతున్నారు, పోతున్నారు. అంటే పబ్లిసిటీ మాత్రం చేసుకుంటున్నాడు గానీ, సో, చేనేతలకి స్పెషల్‌గా తెచ్చినదేం లేదు. నేను చెప్పేదేందంటే, సో, నేతన్నల తరపు నుంచి చెప్పేదేందంటే, చాలా మంది చెప్పలేరు కాబట్టి, నేను ధైర్యంగా మాట్లాడగలుగుతా కాబట్టి, నా వర్షన్‌లో నేను జనాల తరపున ఉండే ఇది ఈ కదిరి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. ఏందంటే సో, ఇప్పుడు 175 సీట్లకు గాని ఒకే ఒక్క సీటొచ్చిందంటే, ఒక సీట్ అంటే అదృష్టమే గదా! ఒక కూటమి ప్రభుత్వంలో ఒక నేతన్నకు సంబంధించిన ఒక కుటుంబం నుంచి ఒక మనిషి ఎమ్మెల్యేగా వచ్చారంటే అందరికీ అదృష్టమే గదా! అప్పుడేం జేయాలంటే ఆయన మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అంతకుముందు బిఫోర్ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఏ రోజైనా గట్టిగా నేతన్నల గురించి మాట్లాడుతున్నారా? మొన్న గాని చూసుకుంటే సో, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ. వాళ్ళు ఆ కూటమిలో నిలబడుకున్నారు గదా! ఆయన ఎమ్మెల్యేగా. 200 యూనిట్‌లు కరెంట్ చార్జెస్ ఫ్రీ అన్నారు గదా! గట్టిగా గళాన్ని ఎందుకు వినిపించడం లేదు అసెంబ్లీలో? సో, వస్తున్నారు, పోతున్నారు. అదే నేను నేను మా నేతన్నలకి చెప్తున్నదదే. ధర్మవరం నుంచి ఆహ్, ఇప్పుడు ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా సరే, ఏ అధికార పార్టీ అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, కూటమి ప్రభుత్వం వాళ్ళైనా, సో, నెక్స్ట్ కొత్త పార్టీలు ఏవొచ్చినా సో, నేతన్నలే వాడుకుంటున్నారు గానీ, ఆళ్ళకి సంబంధించి చేసినదైతే, పెట్టేదైతే ఏమి లేదనమాట. సో, వాళ్ళు మగ్గం నేయాలా, తినాలా అనే పరిస్థితి మాత్రమే ఉంది. అది అందరికి తెలిసిన విషయమే.
ఇది నేతన్నల గురించి అసెంబ్లీలో మైక్ ముందర, స్పీకర్ ముందర ఈ 200 యూనిట్ల కరెంట్ చార్జెస్ 200 యూనిట్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇక నుంచైనా ఎప్పుడైనా అయిపోయినదేం లేదు. 9 నెలల్లో మాత్రమే అయిపోయింది కదా! కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించినది నేతన్నల గురించి ఆహ్, అందరి తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి నేను కదిరి ఎమ్మెల్యే గారికి చెప్పే విషయం ఏందంటే, నేతన్నల గురించి గట్టిగా గళం వినిపించండి. ఎన్నో ఏళ్ల నుంచి నేతన్నలు అడుగున పడిపోతున్నారంటే మరుగున పడిపోతున్నారు. వాళ్ళు నేస్ నేతన్న నేసిన వాళ్ళకి మాత్రం ఏముండదు. ఆ పైన వాళ్ళు బాగా లబ్ధి పొందుతున్నారు, తీసుకుంటున్నారు, పోతున్నారు. కానీ వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒకటి గట్టిగా చేనేతల తరపున మీరు ఉన్నారు కాబట్టి, నేనైతే వాళ్ళ తరపున చెప్పేదైతే ఇదే. సో, నేను మొన్న వెళ్ళినప్పుడు అడిగాను. ఏమడిగానంటే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉచితంగా వస్తుందా? లేదా? అని నేను కొంతమందిని అడగడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే, ఇవి కరెంట్ మగ్గాలకు మాత్రమే అంట. కరెంట్ మగ్గాలకు మాత్రమే అంట. ఈ 200 యూనిట్లు. తర్వాత ఎంతో అమౌంట్ పెరిగితే అంత తగ్గుతుంది. సంథింగ్ అని చెప్తున్నారు. సో, ఇది ఎలక్షన్ బిఫోర్ ముందర నేతన్నలకి ఒక ఆశ కలిగించారు 200 ఉచిత కరెంట్ యూనిట్లని. గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో అయితే 24,000 డబ్బులు గూడా అంటే ప్రతి నేతన్నకి వచ్చేదనమాట. సో, ఈ ప్రభుత్వంలో 200 యూనిట్లు కరెంట్ సంబంధించినది రాలేదు అని జెప్తున్నారు. సో, కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా, వచ్చే ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా చేనేతలని దృష్టిలో తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి వాళ్ళని అంటే వలసలు వెళ్ళకోకుండా మన మగ్గాలని ఇది వృత్తిని ముందుకు తీసుకుపోవాలి. ఇలా అంతరించిపోకోకుండా దీనికి ఏదన్నా సొల్యూషన్ తీసుకోవాలని ప్రభుత్వాలకి నేను నా చేతనల తరపు నుంచి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధర్మవరం గాని, నెక్స్ట్ మన కదిరి ఎమ్మెల్యే గారొస్తే ఇదే అడగండి. ధర్మవరం వాళ్ళు ఊకే మీటింగ్‌లు ఎళ్ళడం గాని, కూర్చోవడం, రావడం కాకోకుండా గళాన్ని వినిపించండి గట్టిగా. అసెంబ్లీలో వినిపించండి అని గట్టిగా చెప్పండి. నేను నేతన్నల ముద్దు బిడ్డ అనడం కాదండి. చేనేతల కోసం చేయాలి. జస్ట్ ప్రోగ్రామ్స్‌కొచ్చి పోవడం గాదు. ఎక్కడ నేతన్నలకి ఏ ఇబ్బందున్నా నేనుంటా అనడం కాదు. మాటలతో చెప్పడం గాదు. చేతల్లో కూడా చూపించాలని నేను కోరుకుంటున్నా. మన నేతన్నల తరపు నుంచి. నేను గూడా నేతన్న బిడ్డనే నేను కూడా గత నేను 2017 వరకు నేను గూడా మగ్గం చేనేత అంటే చేతి మగ్గం నేసిన అమ్మాయినే. సో, మా క్యాస్ట్ చేనేతల్లో తొగటవీర క్షత్రియ. అంటే నేను గూడా చేనేత ముద్దు బిడ్డనే. ఆ కష్టం ఎలా ఉంటదో నాకు తెలుసు. నేను కూడా వృత్తి నేర్చుకున్న అమ్మాయినే. సో, వృత్తితో పాటు చదువు గూడా ఉండాలనే ఉద్దేశ్యంతో అలా చదువు కొనసాగించాను. కాబట్టి చేనేత మగ్గం ఎలా ఉంటుంది? దాని వాల్యూ ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి, సో, నేనిదైతే కదిరి ఎమ్మెల్యే గారికి మా ధర్మవరం నుంచి నేతల నుంచి తెలియజేస్తున్నా. ఎందుకంటే మన వాళ్ళ నుంచే గాదు, రాష్ట్రంలోనే 170 సీట్లు ఒక్క చేనేతకు మాత్రం వచ్చింది కాబట్టి, ధర్మవరం అని గాదు, కదిరి అని గాదు. సో, రాష్ట్రం మొత్తం చేనేతల తరపు నుంచి మీరు గళాన్ని గట్టిగా వినిపిస్తారు నెక్స్ట్ సమావేశాల్లో అని కోరుకుంటూ, సో, ఇంతటితో ముగిస్తున్నాను. సో, మీకు ఈ వీడియోలో ఏం అనిపిచ్చిందో కామెంట్‌లో గూడా తెలియజేయండి. ఆ కామెంట్ కూడా నేను తీసుకుంటా. అంటే మీకేమనిపిచ్చిందో నాకు కూడా తెలియాలి గదా! కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా మన కదిరి ఎమ్మెల్యే గారికి వీడియో షేర్ అయ్యే విధంగా చేయండి. ఇంకొకటేందంటే నేను మళ్ళీ కద్రి తరపు నుంచి ఆయనకేం చెప్పబోతున్నానంటే, నేను 2024 ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గదా! అది అందరికి తెలిసిన విషయమే కదా! కదిరి నుంచి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ తరపున నేను ప్రచారానికెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు నాకు రావడం, నేను వాళ్ళకి వెళ్ళడం మీకు చాలా మందికి తెలుసు. నేను అక్కడ తిరిగినప్పుడు ఏమైందంటే కొన్ని ప్రాంతాలు నాకు పేర్లు గుర్తులేవు గానీ అవి కొండ ప్రాంతాలనమాట. సో, అక్కడ నాకు కొన్ని రామాపురం అనే గ్రామం అలా గుర్తుంది. అలా వెళ్ళినప్పుడు ప్రచారాలకెళ్ళినప్పుడు చాలా పూర్ అన్నమాట. అంటే ఎట్లుంటాయంటే గ్రామాలంటే మన ధర్మవరం మాదిరి కాదు. సో, అక్కడ ఒక్కొక్క కొండల ప్రాంతంలో ఉంటాయి. ఒక్కొక్క విలేజ్‌కి మినిమమ్ అంటే ఒక 20, 30 ఇండ్లు తప్ప పెద్దగా ఏమి ఉండవన్నమాట. సో, ఇప్పుడు రామాపురం గ్రామం ఇలా వెళ్ళాలంటే అంటే అదెలా వెళ్తుందంటే రాయచూర్ మన రీసెంట్‌గా రోడేశారు గదా! ఆ రోడ్ నుంచి ఎళ్తదనమాట. అక్కడి నుంచి షార్ట్ కట్‌లో వెళ్ళినప్పుడు ఈ రామాపురం గ్రామం విజిట్ అయితుంది. అంటే మెయిన్ రోడ్ నుంచి కొండల ప్రాంతంలో ఎళ్లి అక్కడ అక్కడి నుంచి 20 గ్రామాలు. 20 గ్రామాలంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంత ముందుకు దాదాపు అదే రూట్ నుంచి ఒక 50 గ్రామాలు అదే రూట్ నుంచి రావాలా. కానీ వాళ్ళు వైసీపీ గాని, టీడీపీ గాని ఇంతకుముందు గాని చాలా ఉన్నాయన్నమాట. అంటే అప్పటి నుంచి ఎవరు అక్కడి నుంచి వచ్చే రూట్‌లో ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ నుండి ఎవరు పట్టించుకోలేదంట. నాకు కూడా నేను చూసానన్నమాట అక్కడికెళ్ళినప్పుడు కళ్ళతో. సో, వ వర్షాకాలం ఎక్కువ వర్షం వస్తే ఇట్లా నడుము లోతు వస్తాయన్నమాట. కింద రోడ్ ఉంటుంది. బ్రిడ్జ్ అయితే ఏం లేదు. ఇటు నడుము లోతొస్తాయి. అప్పుడు స్కూల్‌కెళ్ళడానికి ఇబ్బందంట అక్కడ వాళ్ళకి.
స్కూల్‌కి ఇబ్బంది. సో, ఎవరైనా కొట్టకపోయే ఛాన్స్ ఉంటుంది. పిల్లలైతే మునిగిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో వీటిపైన గూడా కదిరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి అక్కడ బ్రిడ్జి వేపియాలని అక్కడ వారి తరపు నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు నేను విజిట్ చేశా. ఈ సమస్య వాళ్ళు నాకు చెప్పారు గాబట్టి నేను మళ్ళీ వస్తా అన్నా గాని ఇప్పటి వరకు నేను ఎళ్ళలేదు. కాబట్టి నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ రామాపురం గాని కొన్ని ఉన్నాయి కదిరి ప్రాంతంలో. సో, వీటిని సందర్శించి ఈ సమస్య వాళ్ళకి ఇప్పుడు కాకున్నా కొంచెం దగ్గరలోనే తీరుస్తారని నేను వాళ్ళ తరపు నుంచి కదిరి ఎమ్మెల్యే గారికి చెప్పడం అయింది. ఇప్పుడు ఇంతటితో నేనైతే వీడియో ముగిస్తున్నాను. సో, కదిరి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కదిరి ఎమ్మెల్యే గారికి షేర్ చేయండి. ధన్యవాదములు.